నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్య, వైద్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అధికారులకు వచ్చిన ఏడాదిలోపే వైద్య ఆరోగ్య శాఖలో 14,000 ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తున్న సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పారా మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది నియామకాల కోసం మాత్రమే. గత 10 ఏళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలను బీఆర్ఎస్ పక్కకు పెట్టిందన్నారు. నోటిఫికేషన్లు ఇస్తే పేపర్లు లీక్ అయి జిరాక్స్ సెంటర్లో తేలితే పట్టించుకునే దిక్కు లేకుండా నిరుద్యోగులను వదిలేశారన్నారు. వారి ఉద్యోగులను పీకేసి ఆ బాధ్యతలు మా చేతికి ఇచ్చింది యువతనే అని చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో 50,000 ఉద్యోగాల భర్తీ చేయలేదని, ఆ ఘనత కేవలం తమకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. యువత నిరుద్యోగులు స్థిరపడేలా చేసే లక్ష్యంతో అన్ని రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు 33 మైత్రి ట్రాన్స్జెండర్ క్లినిక్లను సీఎం ప్రారంభించారు. దీంతో పాటు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు రేవంత్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు షెబ్బిరలి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Diploma in Medical Imaging Technician course, TMSOTT, Diploma in Medical Sterilization Management and Operation Theatre Technician course, DOT, Diploma in Ophthalmic Assistant course, DECG, Diploma in ECG Technician course, DDIAY, Diploma in Dialysis Technician course, DANS, Diploma in Anesthesia Technician course. 29 జనవరి 2024న మాట ఇచ్చారు. 2 డిసెంబర్ 2024న ప్రారంభోత్సవం చేయడం ఆయన కార్యదీక్షకు నిదర్శనం. మీ సమస్యల్ని అవగాహన చేసుకొని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే, నాకు సంతకాలు పెట్టాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిపడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు, ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా 8 మెడికల్ కాలేజ్ తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈ రోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు, మీ కుటుంబ సభ్యులు, అదే విధంగా దాదాపుగా 200 తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య, వైద్య రంగం అని, విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ, నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను పారామెడికల్ సిబ్బంది కావచ్చు, రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, దాదాపుగా ఒక సంవత్సరంలో
వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు. आज बहुत ही खुशी का दिन है. ये गवर्नमेंट की सरकार आकर 1 साल होने आ रहा और चीफ मिनिस्टर साहब हमेशा ये कहते हैं बात कम करो काम ज्यादा करो. ये हमारे संजय गांधी जी कहते थे, हमारे लीडर कम बात ज्यादा काम. हमारे सीएम भी यही चाहते हैं कि तेलंगाना आज 28 नए मेडिकल कॉलेज दे रहे हैं और 18 आप नर्सिंग कॉलेजेस सैंक्शन कर रहे हैं. आज 400 करीब बच्चे हमारे असिस्टेंट प्रोफेसरों को अपॉइंटमेंट किया जा रहा है. ये मामूली बात नहीं है. इसी तरीके से तालीम, एजुकेशन, इसके लिए 28 इंटीग्रेटेड हॉस्टल्स स्कूल्स बनाया जा रहा है. इसमें SC, ST, BC माइनॉरिटी होगा. उसी तरीके से हॉस्पिटल से भी चाहते हैं कि सीएम साहब और ये तेलंगाना कांग्रेस गवर्नमेंट के हमारे सरकारी दवाखानों में డాక్టర్ దీపిక తర్వాత డాక్టర్ అమీనా నాస్, ఆ తర్వాత డాక్టర్ సల్మా ఖాతూన్. ఇప్పుడు వీళ్ళంతా మన ఫ్రాటర్నిటీ కదా గట్టిగా. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అరవింద్ రెడ్డి, గంటా నవిత, జయరాం, నిలీషా, అనురాగ్ కుమార్, ఈ 5 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ గా. సమైక్య పాలనలో 400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను 30,000 కోట్లకు కేసీఆర్ నాయకత్వంలో పెంచుకున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మత్స్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. గంగపుత్ర సంఘం పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జయసీమ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి తరపున బీసీ డెడికేషన్ కమిషన్ కు రిపోర్ట్ సమర్పించిన కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. గంగపుత్ర సంఘం పెద్దలు పలు సమస్యలను కవిత దృష్టికి తీసుకెళ్లారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తాలని కోరారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు కావాల్సిన అవసరాలు సమకూరుస్తోందన్నారు. జిల్లాలో సుమారు 18,000 మందికి ప్రతి నెల 7.26 కోట్ల పింఛన్లు అందిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేడుకలను నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగుల కోసం 48,446 ధృవీకరణ పత్రాలను వివిధ రుణాలు అందించామని తెలిపారు. జిల్లాలో సుమారు 18,000 మందికి ప్రతి నెల 7.26 కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సకలాంగులు, వికలాంగులను పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 14 మందికి స్కూటర్లు, 8 మందికి వీల్ చైర్లు అందించామన్నారు. ఎలిన్కో క్యాంపులను నిర్వహించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలో రాష్ట్రంలోని 4వ స్థానంలో నిలిచామన్నారు. 64,000 లేబర్ను జనరేట్ చేశామని, 2,661 వేజ్ సీకర్స్ పనులు కల్పించామని తెలిపారు. సదనం క్యాంపు స్లాట్లను 650కి పెంచామని చెప్పారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన పలు పోటీలు గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఇప్పుడు సంక్షేమం కోసం పాటుపడే వికలాంగ సేవా సమితి ప్రెసిడెంట్ అయిన శ్రీ చిప్ప దుర్గాప్రసాద్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. దాదాపు 7.26 crore per month అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా
డిసేబుల్డ్ పర్సన్ మ్యారేజ్ చేస్తే అప్పుడు కూడా 1 lakh ఇన్సెంటివ్ ఉంది. సో ఇంతకుముందు 12 పర్సన్స్ ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ కూడా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో 12 lakh రూపీస్. దాని తర్వాత 14 స్కూటర్స్ అండ్ 8 వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది అండర్ వేరియస్ స్కీమ్స్. ఇప్పుడు ఒక ఎలింకో క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎలింకో క్యాంప్ కూడా ఈ మంత్లో ప్లాన్ చేస్తున్నాము. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్లో ఆహారం అమ్మచేతి వంటలా ఉండాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరు వ్యాపారులకు 50,000 చొప్పున 2 కోట్ల మహిళా శక్తి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళా చిరు వ్యాపారులు ఎవరి మీద ఆధారపడకుండా సశక్తితో ఎదిగేందుకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పోచారం తెలిపారు. మరియు బాన్సువాడ మున్సిపాలిటీ సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్లో మహిళలతో కలిసి భోజనం చేసిన పోచారం క్యాంటీన్లో భోజనం చేసిన వారందరి బిల్లులు చెల్లించారు. అప్పుడే వీళ్ళంతా కష్టపడి పట్టణ ప్రజలకు నీరు అందిస్తా ఉన్నారు. మనందరి పరిశుభ్రత కోసం అన్నింటినీ భరిస్తూ డి కామావా శ్రీ కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నాడు. బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం. చైర్మన్ గారు నాకు ఒక మాట చెప్తూ 10,000 తీసుకున్నారు, కట్టారు, దాని తర్వాత 20,000 ఇచ్చారు, దాన్ని మన వ్యాపారం చేసుకొని కట్టారు. ఈరోజు మరొకసారి 50,000 రూపాయలు ఒకరికి ఇవ్వడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. 50,000 చొప్పున అందరికీ కలుపుకొని 2 కోట్ల రూపాయల చెక్కులు ఈరోజు మీకు అందజేస్తున్నాం. ఈ 2 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇచ్చినటువంటి డబ్బులు, అంటే తీసుకున్న డబ్బులు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వినియోగించుకోవాలి, మనం ఎవరికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ చిరు వ్యాపారాలకు వారి కాళ్ళ మీద నిలబడే విధంగా, ఎవరికి ఆసక్తి బతకకుండా తన కుటుంబాన్ని తానే పోషించుకునే విధంగా ఈ అప్పు తీసుకొని వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని నడుపుకునేటువంటి కార్యక్రమానికి ఇది ఒక. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును.
కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. రుద్రూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇండ్లు, దుకాణాలు టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా గ్రామంలోని ఒక వయసు 2 దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాగా ఇదే తరహాలో వరుస చోరీలు జరగడం కలకలం సృష్టిస్తుంది. రుద్రూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం రాత్రి సమయంలో టానిక్ లిక్కర్ మార్ట్ వైన్స్ కు వెనుక భాగంలో ఉన్న రేకులు కత్తిరించి లోనికి వెళ్లి 60,000 రూపాయల నగదుతో పాటు మద్యం బాటిల్ దొంగలించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని గ్రహించిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ని ఎత్తుకెళ్లారు. అలాగే మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందున్న 2 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. వెనుక భాగంలో గోడను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగలు సుమారు 5,000 నగదుతో పాటు సామాగ్రి దొంగలించినట్లు దుకాణదారుడు పేర్కొన్నారు. పోలీసులు నిందితులను గుర్తించి శిక్షించాలని బాధితులు కోరారు. ఘటనా స్థలాన్ని ఆబ్కారీ సీఐ రుద్రూర్ పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేస్తూ డ్రగ్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలో పట్టుబడిన 3.85 కోట్ల అల్పోజలం గంజాయిని ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలోని 5 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 36 కేసుల్లో పట్టుబడిన 3,80,00,000 విలువ చేసే గంజాయి అల్పజలంను నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి పడక్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆమోదం పొందిన శ్రీ మెడికేర్ సర్వీస్ లో దగ్ధం చేశారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి డిస్పోజల్ అధికారిగా ఇచ్చిన ఆదేశాల మేరకు 783.36 కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పజలం, 2.15 కేజీల డైజీఫామ్లను కాల్చివేశారు. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టామని, నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 5వ తేదీ గురువారం మద్దూరు మండల కేంద్రంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్న సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్కూల్ స్థలాన్ని మరియు శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మద్దూరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుని పర్యవేక్షించారు. కంగ్రాచులేషన్స్, మంచిగా చేసుకోండి. నియోజకవర్గ ప్రజలకందరికీ నమస్తే. ఈరోజు నేను మన నియోజకవర్గానికి మొత్తం కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కోసం మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు 5వ తేదీ అంటే గురువారం 5వ తేదీ శంకుస్థాపన చేయడానికి మద్నూర్కు వస్తున్నారు. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మద్నూర్లో నెలకొల్పడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.